సగం వరకు మట్టి అయితే పోసుకున్నానండి. అంటే ఎరువు మట్టి రెండు కలిపి పెట్టానని చెప్పాను కదా. ఇప్పుడు దీంట్లో నేను ఆ మొక్కనైతే నాటేస్తున్నాను. ఈ మొక్కని చూడండి. అంటే ఈ మొక్కకి ఎరువుతో సంబంధం లేదు, ఇలా ఉండాల్సిన అవసరం లేదండి. మనకు ఈ చిన్న మొక్క పెట్టినా కూడా వచ్చేస్తుంది. మొక్క అంటున్నా, ఈ ఆకు పెట్టినా కూడా మనకు వస్తుంది. నేనైతే నా దగ్గర ఈ మొక్క ఉంది, నేను పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మొక్క తీసుకొచ్చేటప్పుడు ఈ ఆకు అయితే రాలిపోయిందండి. చూశారు కదా, చివరి భాగాన అక్కడైతే మనకు కొమ్మ అయితే వస్తుంది. ఆ కొమ్మలు వచ్చిన తర్వాత కింద మట్టిలో అయితే పడి మనకు ఇంకా కొన్ని మొక్కలు అయితే వస్తాయండి. చూశారు కదా, ఇది పెద్దది, కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నా వీడియోని చూస్తూ ఉండండి. దీని ఉపయోగాలు ఏంటో నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. హాయ్ అండి, నమస్తే. చూడండి, రణపాల మొక్క ఇది నాటుకుంది. రణపాల మొక్క గురించి చెప్పాను కదండి, ఇదిగోండి నాటుకుంది. ఇందులో వేసాను, పైన కూడా వేరే దాంట్లో పెట్టాను, చూపించాను కదా. చూడండి, అయితే దీని ఆకును వేస్తే వస్తుందని చూపించాను కదా నేను. ఇప్పుడు చూపిస్తాను. వేరే డబ్బాలో అయితే నేను ఆకుని కూడా పెట్టానండి. ఈ ఆకుని అయితే పెట్టాను, ఎలా ఎగురొచ్చిందో చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ వస్తుంది చూడండి. ఇదేనండి, ఇది మొక్క అవుతుంది. ఈ మొక్క కింద పడిపోయి మనకు చెట్టులాగా అయితే అవుతుందండి, రెడీ అవుతుంది. ఇదిగోండి ఎగురు వస్తుంది చూడండి, పైన కనిపిస్తుంది కదా. ఇదిగోండి రణపాల మొక్క. దీని ఉపయోగాలు అయితే నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. నా వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చూశారు కదా. అయితే ఈ మొక్క ఇప్పుడు ఈ ఆకు అండి, ఇది ఆకునే పెట్టాను. ఆకు పైన మనకు ఇలా చిన్న చిన్న కొమ్మల్లాగా వస్తుంది చూడండి. ఇదిగోండి, అవి చెట్టు అవుతుందండి. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. ఇదిగోండి పక్కన కూడా వస్తుంది, ఇదిగోండి పైన.